అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నేరంగా ప్రకటిస్తూ కీలకమైన నూతన చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి బహుభార్యత్వానికి పాల్పడినట్లు నిర్ధారితమైతే అతనికి గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కుటుంబ వ్యవస్థను క్రమబద్ధీకరించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ చట్టానికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. 6వ షెడ్యూల్ పరిధిలో ప్రాంతాల్లో నివసిస్తున్న షెడ్యూల్ తెగలకు ఈ చట్టం వర్తించదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ తెగలకు సంబంధించిన ఆచారాలు సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని మినహాయింపు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. శాసనసభలో ఓ బిల్లుపై మాట్లాడిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ ఈ చట్టం ఏ ఒక్క మతాన్ని లక్ష్యంగా చేసుకొని తీసుకురాలేదని స్పష్టం చేశారు. అన్ని మత వర్గాలకు ఇది సమానంగా వర్తిస్తుందని, దీనిని ఇస్లాం ధర్మానికి లక్ష్యంగా చేసుకొని తీసుకువచ్చానని చెప్పడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సామాజిక సమతుల్యతను కాపాడడం, మహిళల హక్కులను రక్షించడం, కుటుంబ నిర్మాణంలో ఉన్న దుర్వినియోగాలకు ఆపడం లక్ష్యంగా ఈ చట్టం రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బహుభార్యత్వంపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా సామాజిక శ్రేయస్సు పెరుగుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR TV.